హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్కి తిరుపతి అయితే వచ్చాము. సో దర్శనంకి వెళ్ళటానికి ఫుల్ రష్గా అయితే ఉంది. ఇంకా పిల్లలతో క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్తే అంత సేఫ్ కాదు కదా. ఇంకా టెంపుల్ దగ్గర ఉన్న శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గరికి అయితే వచ్చాము. చూశారు కదా, ఇక్కడ కూడా ఫుల్ రష్గా అయితే ఉన్నారు. అండ్ క్యూ లైన్స్ కూడా పెంచారు. ఇంకా సమ్మర్ హాలిడేస్లో ప్రతి ఒక్కరు తిరుపతి అయితే వెళ్తారు కదా. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ అన్నప్రసాద కేంద్రం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరు మీద ఉంది. తిరుమల తిరుపతిలో ఈ అన్నప్రసాద పథకం 1985లో స్టార్ట్ చేశారు. సుమారు 3 దశాబ్దాల క్రితము 1985 ఏప్రిల్ 6 అప్పటి ఏపీ సీఎం అయిన దివంగత శ్రీ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. ఈ అన్నదానం ద్వారా ప్రతిరోజు కొన్ని లక్షల భక్తులు ఉచితంగా భోజనం అందించడం ద్వారా అన్నప్రసాదం యొక్క గొప్పతనం చాటుకుంది. ప్రపంచంలోనే ఇంతటి భారీ స్థాయిలో నిత్యాన్నదానం జరిగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుమల ఒకటి. ఈ అన్నప్రసాదం స్వీకరించాలంటే పూర్వజన్మ పుణ్యమే అని చెప్పుకోవాలి. శ్రీ తిరుపతి దేవస్థానంలో ఈ అన్నప్రసాదం అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎంతమంది భక్తులు ఉన్నా రుచి మాత్రం తగ్గేదే ఉండదు. సో మేమైతే ఇంకా భోజనం అయితే చేసేసాము. థ్యాంక్ యూ.